వైసీపీకి చెందిన ఏ నేతనైనా అక్షరాల అత్యధిక స్థాయిలో ప్రజలు మెచ్చే విధంగా పబ్లిక్ లో ప్రజల నుంచి మన్నలను మర్యాదలను పొందే విధంగా ఏమార్చగలిగే అధినేతగా జగన్ క్రెడిట్ ని బాగానే సంపాదించారు. ఆయన మాటల్లో మ్యాజిక్, మెస్మరిజం అన్నీ ఒక్కసారే కనిపిస్తాయి. అందుకే ఎలాంటి వాళ్ళనైనా ఇట్టే ఒప్పించగలిగే క్యాపబిలిటీ ఉన్న సీఎం జగన్ తాజాగా మరో క్రెడిట్ కూడా కొట్టేశాడు. ఇక అసలు విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మిగనూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుట్టా రేణుకను నిరుపేద మహిళగా అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా సిద్ధం సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీరే చూడండి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ మహిళా నేత పేరు బుట్టా రేణుక. ఊరు జిల్లా కర్నూలు. 2014లో ఈవిడ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రేణుక భర్త బుట్టా నీలకంఠం. ఈయన టీడీపీలో అందరికీ తెలిసిన బడా నేత. ప్రస్తుతానికి ఈమెకు 300 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్నట్టు పలు సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఈ సమాచారం అధికారికంగానే చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గం నుంచి నెగ్గిన అత్యంత ధనికులైన సభ్యుల్లో ఈవిడ కూడా ఒకరు. 2017 అక్టోబర్లో బుట్టా రేణుక టీడీపీలో చేరారు. 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో 16వ లోక్సభకు ఎంపీ అయ్యారు. 1 సెప్టెంబర్ 2014న ఆమె మహిళా సాధికారిత కమిటీ, గ్రామీణ అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో సభ్యురాలుగా ఉన్నారు. 2015 నాటికి ఆమె సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ జనరల్ బాడీ సభ్యురాలుగా మారారు. 2017లో సెంట్రల్ సూపర్వైజర్ బోర్డు సభ్యురాలి బాధ్యతలు చేపట్టారు. ఈ మహిళా నేత బుట్ట రేణుకకు ఉన్న ఓ ముఖ్యమైన మంచి లక్షణం ఏమిటంటే, ఏ ఎండనక గొడుగు పట్టాలనే సామెతకు అక్షరాలు తూచా తప్పకుండా పాటిస్తారు. తాజాగా 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఈ నేత ఆచూకీ అంతగా బుల్లితెరపై కనిపించలేదు. కానీ కర్నూలులో పేరుగాంచిన ఈ మహిళా నేతకు ఉన్న అండదండలు, వాటితో పాటు పబ్లిక్లో తెలిసిన ఆస్తుల్లో ముఖ్యమైనవి 3 సిబిఎస్ స్కూల్స్ ఉన్నట్టు చెప్తారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ 3 సిబిఎస్ స్కూల్స్ ఉన్నాయి. బంజారా హిల్స్, కుకట్పల్లి, మాదాపూర్లో ఉన్న మెరిడియన్ స్కూల్ ఈ అత్యంత పేదరాలైన బుట్ట రేణుకవే. అతి సామాన్యురాలు, పేదరాలు అని ప్రజలకు పరిచయం చేసిన జగన్ ఈమెకున్న ఆస్తుల వివరాలు పూర్తిగా తెలియకనే అన్నారంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్ష పండు. ఎలాంటి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇందులో అడ్మిషన్లు దొరుకుతాయంటే, BMW, రోల్స్ రాయ్స్ లాంటి కార్లలో తిరిగే అత్యంత పేదలకు మాత్రమే ఇందులో సీటు లభిస్తుంది. మరో మాటగా చెప్పాలంటే, మన ఆనరబుల్ సీఎం జగనన్న చెబుతున్న అత్యంత పేదలు వీళ్ళే కదా. ఈ స్కూల్లో సంవత్సరం ఫీజు ఎంతో తెలుసా? LKG నుంచి 10th క్లాస్ వరకు లక్షల్లో ఉంటుంది. ఈ ఫీజు కేవలం కుకట్పల్లికి చెందిన క్యాంపస్లో మాత్రమే. అదే మాదాపూర్ క్యాంపస్లో, బంజారా హిల్స్లో అయితే దానికి 3 ఇంతలు ఉంటుంది. ఇంకో లక్ష ఎక్కువనే ఉంటుంది. ఇక ఇవి కాకుండా బేగంపేటలో యాత్రి నివాస్, ఇది అందరికీ పరిచయమైన హోటల్. ఇవి కాకుండా 3 రెస్టారెంట్లు, బట్టల కొట్లు, టాటా కార్ల డీలర్షిప్, మాదాపూర్లో ఒక 2 ఎకరాల్లో కన్వెన్షన్ హాల్స్ అన్నీ సదరు వైసీపీ మహిళా నేత బుట్టా రేణుకకు సంబంధించినవిగా తెలుస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే 300 కోట్లకు పైగానే అధిపతురాలైన బుట్టా రేణుకకు పేదరాలైన ఓ మహిళా నేతగా బహిరంగ సభలో స్వయంగా సీఎం జగన్ పరిచయం చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓటర్లు, ప్రజలు ఎంత అమాయకులైతే మాత్రం 300 కోట్లకు అధిపతురాలైన బుట్టా రేణుకను అంత చిన్న కుటుంబానికి చెందిన నేతగా పరిచయం చేయడం సరైనది కాదేమో అని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు, సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా.